ఆ ఇంటికొచ్చి నన్ను అవమానం చేసి ఒక రకంగా నన్ను పార్టీలకెళ్ళి తోసేసినట్టు చేశారు. ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఎందుకొచ్చారు? ఎందుకు అడిగారు? ఎందుకు పోయారు? భట్టి గారేమో నా పదవి పోతుంది మీరు ఉండండి అని నేను బతిమలాడినే అంటారు. అసలు అట్లాంటి టాపికే రాలేదు కదా. ఒక పెద్ద మనిషి అట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా. ఈరోజు మీరు ఏమంటున్నారు? నీ ఒక్కదాని వల్ల నేను సిఎల్పి పోయింది నాకు అంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మీ పార్టీ మీకు ప్రాధాన్యత ఇవ్వాలి? మీ పార్టీ దళితులకు అంత పెద్దపీట వేస్తుంది కదా. ఎందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలే? 5 సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చిన ఆయన ఎందుకు చేశారు? అక్కడ కదా మీరు అడగాల్సింది, సబితమ్మని కాదు. అక్కడ కదా మీరు కోపాన్ని చూపించాల్సింది. అది మర్చిపోయి ఊరికేదో నిజమే నేను పొరపాటే చేశాను అనుకోండి, 5 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేనను? ఎందుకు ప్రశ్నించలేదు? 5 సంవత్సరాలు మర్చిపోయారా? అంటే మీరేం చేశారనేది మీకు తెలుసు. మీరేం చేశారనేది మీకు తెలుసు. మీ మనసుకు తెలుసు. ఎందుకు పోయింది సబితమ్మ అనేది మీకు అందరికీ తెలుసు.